పర్యటన ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం ఇవాళ ఉదయం తన నివాసంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు, అదేవిధంగా కామారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాల వరద పరిస్థితిని తన నివాసంలో మంత్రులతో కలిసి రివ్యూ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటల తర్వాత నేరుగా బేగంపేట నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఎల్లంపల్లికి చేరుకున్నారు. ఎల్లంపల్లికి వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరికి పట్టు వస్త్రాలు అక్కడ సమర్పించినారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఎల్లంపల్లి ఇన్ఫ్లో అవుట్ఫ్లో, అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పనితీరును అక్కడ సైట్ ఆఫీసర్స్, ప్రాజెక్టు అధికారుల నుంచి కొంత వివరాలు, కొంత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్న క్రమంలో మీడియాతో ఒక 2-3 నిమిషాలు మాట్లాడినారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు, అవి విఫల ప్రాజెక్టులు, సాంకేతిక నైపుణ్యత లోపంతో కూడుకున్నాయన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినారు. అంతేకాదు ఆ ప్రాజెక్టులను మళ్ళీ రివైవ్ చేయలేమంటే 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు కూడా వాటి మీద ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారని చెప్పారు. అంతేకాదు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది ఒక స్ట్రాటజిక్ లొకేషన్, ఒక వ్యూహాత్మక ప్రదేశం. అది ఇప్పుడు గోదావరికి, తెలంగాణకి ప్రాణవాయువు లాంటిది. ఇవాళ కాజీపేట జంక్షన్ ఎట్లా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశాన్ని కాజీపేట జంక్షన్ ఎట్లనైతే కలుపుతుందో, గోదావరి ప్రాణవాయువు ఒక సెంట్రల్ లొకేషన్ మనకి ఎల్లంపల్లి లాంటిది. ఈ ఎల్లంపల్లి చాలా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో నిర్మించిందని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, అదేవిధంగా అసెంబ్లీలో చర్చ, మిగిలిన అన్ని విషయాలు కూడా కొంత పొలిటికల్గా హాట్ కామెంట్ చేసే ప్రయత్నం చేసిండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే నెక్స్ట్ కామారెడ్డిలో, అదేవిధంగా మెదక్లో వరద పరిస్థితి మీద కొంత అక్కడ బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఎల్లంపల్లికి వచ్చారు కాబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏ విధంగా ఈ తెలంగాణ ప్రాంతానికి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకి ఉపకరిస్తుంది, ఇంక్లూడింగ్ హైదరాబాద్కి తాగునీరు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎట్లా ఉపయోగపడుతుంది, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఎందుకు పనికి రాకుండా పోయినాయన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దేశం అయి ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ కామెంట్స్ ఇక్కడ ఎల్లంపల్లి సైట్ దగ్గర, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర చేస్తున్నారు. ఇక కామారెడ్డిలో, అదేవిధంగా మెదక్లో చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే అక్కడ రిలీఫ్ మెజర్స్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది.